మార్నింగ్ నిద్ర లేవగానే చిత్తూరు బైపాస్కి వచ్చాము. ఆల్రెడీ శ్రీకాళహస్తి కాడ నిద్రపోయి వచ్చాను కదా, అందరికీ తెలుసు. మార్నింగ్ వ్యూ మాత్రం ఉంది చిత్తూరు బైపాస్ కాడ. ఎంత ఆల్రెడీ ఉదయాన్నే మంచు పడింది. మంచు పడి ఆ లొకేషను, ఈ కొండలు ఒక్కసారైనా చూడాలి. చూశారుగా ఎంత కూల్గా ఉంది. ఉదయాన్నే మార్నింగు ప్రశాంతమైంది. ప్రశాంతంగా హైవే దగ్గర కొండలు, కోనలు, దానికి మించి మధ్య మధ్యలో లారీలు, మన పులిబండి. చూశారుగా, పులిబండి ఎక్కడ తగ్గట్లేదు. వస్తుంది 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 వచ్చింది. వెల్కమ్ టు తమిళనాడు. చూశారుగా, బార్డరు, తమిళనాడు బార్డరు. మన ఏపీ నుంచి తమిళనాడుకి ఎంటర్ అవుతున్నాను. ఇటుపక్క ఏపీలో నేనున్నాను. నేను ముందర తమిళనాడులో అటు బోర్డు చూపిస్తాను, అది తమిళనాడు. నా వెనకున్నది ఏపీలో నా బండి, వెనక ఏపీ, నడి మధ్యలో నేనున్నాను. ఇటు ఏపీ, అటు తమిళనాడు. ఎంత గొప్పగా, ఒక్కసారన్నా మీరు ఒకసారి చూడాలి. అటు తమిళనాడు, ఇటు ఏపీ, ఏపీలో నేను, తమిళనాడు అవతల. ఒక్కసారన్నా మీరు చూడాలి. తమిళనాడు అడుగు పెడుతున్నాను. ఏమైద్దో ఏమో, ఏమైద్దో ఏమో. యాక్సిడెంట్ అయింది. అసలు దాదాపు 50 సంవత్సరాలు ఉంటాయి ఆంటీకి. ముఖం అయితే బయటకు వచ్చి నుజ్జు అయింది. అబ్బా, నేను దగ్గర పోతుంటే ఇంక కండ వేశారు పోలీసులు. తీగాకు వీడియో అన్నారు. అమ్మో, ఇది భయంకర. ఆ లారీ ఆంతనే వచ్చి గుద్దింది. ముందర చాలామంది ఉన్నారు, అది మనకు తెలియదు. త్వరలో అది రేపు